హాయ్ అండి. వంకాయ కూర, నూనెంకాయ కూర ఎలా ప్రిపేర్ చేయాలో నేను ఇప్పుడు సింపుల్‌గా చూపిస్తాను. దీనికి ముందుగా మనం వంకాయల్ని క్లీన్‌గా కట్ చేసుకోవాలండి. ఆ గ్రీన్ కలర్‌లో ఉండేది మనకు తొటిమలు లేకుండా, మొనలు లేకుండా క్లీన్‌గా కట్ చేసుకొని, దీన్ని 4 దబ్బలు చేసి వాటర్‌లో కాసేపు పెట్టేయాలి. వాటర్‌లో కాసేపు పెట్టినప్పుడు మనం వాటర్‌లో గాని సాల్ట్ కానీ, రాళ్ళుప్పు కానీ వేసుకుంటే కాయలు కలర్ మారిపోకుండా ఉంటాయన్నమాట. కాసేపు అలా ఉంటే కాయలు చూడండి ఎంతసేపు పెట్టుకున్నా కాయలైతే రంగు మారకుండా ఉంటాయి ఉప్పేసుకోవడం వల్ల. తర్వాత చిన్న కడాయి తీసుకొని కడాయిలో 1 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా మిరియాలు, కొంచెం లవంగాలు, ఒక 4 కానీ 5 కానీ, తర్వాత చెక్క, ఇంతే అండి మసాలాలు. మెంతులు వేసుకోవాలి కంపల్సరీ, ఇది నీడ్ అనమాట. మెంతులు ఇవన్నీ రోస్ట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మిక్సీ జార్లో తీసుకోవాలి. ఇంతే అండి, నేనైతే అల్లం అయితే యూస్ చేయను. తెల్లగడ్డ, కొబ్బరి, టమాటా అంతే. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో తీసుకున్న తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చింతపండుని నానబెట్టుకోవాలి. నేను చింతపండు గుజ్జు వేయనండి, చింతపండు డైరెక్ట్గా వేసి రుబ్బేస్తాను. ఈ తెల్ల నువ్వులు మాత్రం కంపల్సరీ అండి. తెల్ల నువ్వుల్ని బాగా వేయించుకొని చిటపటలాడే వరకు వీటిని కూడా మనం మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. ఈ తెల్లగడ్డ, కొబ్బరి, ఎండు కొబ్బరి, టమాటా, కొత్తిమీర, చింతపండు వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వీటిని వంకాయలో పట్టించడానికి వీలైతే పట్టించండి, లేదంటే కూడా అవసరం లేదు. ఎందుకంటే కొంతమంది మెత్తగా రుబ్బుకుంటారు, కొందరు గట్టిగా రుబ్బుకుంటారు. అది ఉంటుంది, ఉండకపోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు మనం కుక్కర్ తీసుకొని నూనెంకాయ అన్నాం కాబట్టి నూనెను బాగా వేసుకోవాలండి. నేనైతే తీసుకున్నాను బాగానే, ఆయిల్ ఎక్కువే తీసుకున్నాను. తర్వాత ఒక చెంచా ఆవాలు, జీలకర్ర, కంపల్సరీ కరివేపాకు అయితే వాడాలండి. టేస్ట్ సూపర్ ఉంటుంది కరివేపాకు. ఆనియన్స్ అయితే మనం ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది. ఆనియన్ అవి కూడా కంపల్సరీ. ఇవి రోస్ట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న వంకాయల్ని వేసేయచ్చు. వంకాయలకి మసాలా పట్టించి కూడా వేయచ్చు, డైరెక్ట్ ఇలా కూడా వేసుకోవచ్చు. వంకాయల్ని వేసిన తర్వాత వీటిని కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసి కలపెట్టేసి కాసేపు మూత పెట్టి నూనెలోనే మగ్గనివ్వాలి. మూత పెట్టి మగ్గనిచ్చిన తర్వాత చూడండి అవి కాయలు కొంచెం మగ్గుతాయి అన్నమాట, కలర్ చేంజ్ అవుతాయి. అప్పుడు దాకా మనం వీటిని ఇలా కలిపేసి మూత పెట్టేసి కాసేపు వదిలేయాలి, ఒక 5 మినిట్స్. తర్వాత ఇలా మగ్గుతాయి అన్నమాట. ఇలా మగ్గిన వంకాయల్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా రుబ్బింటాం కదా, అది వేసేయడం అంతే. చింతపండు కూడా డైరెక్ట్ వేసి రుబ్బేసి ఉంటానండి, దీన్ని చింతపండు గుజ్జు అయితే వాడను. ఈ చింతపండు రుబ్బి వేసేసినాం కదా, ఈ మసాలా కూడా బాగా పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి, ఒక 5 మినిట్స్. దీన్ని కూడా మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇలా కాసేపు మూత పెట్టడం వల్ల మసాలా ఆయిల్ చూడండి తేలి ఎంత బాగుంది కదా, మసాలా బాగా పడుతుందన్నమాట వంకాయ లోపలికి. ఇలా పట్టిన తర్వాత 1.5 కానీ 1 స్పూన్ కానీ మీరు మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోవాలి. అండ్ 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. తర్వాత గరం మసాలా యాడ్ చేసుకొని బాగా కలిపేసి మనం ముందుగా మిక్సీ జార్లో వాటర్ వేసుకొని కలుపుకొని, మీ చిన్న మిక్సీ జార్ అయితే చాలండి, అంత వాటర్ వేసుకోవాలి. ముందు కాలం అయితే రోళ్ళు ఉండేవి, రుబ్బిన దాంట్లో రోలు గుండు ఎంత ఉంటుందో అంత వాటర్ తీసుకునే వాళ్ళంట, మా అమ్మమ్మ చెప్తూ ఉండేది. సో ఈ వాటర్ వేసేసిన మిక్సీ జార్ పట్టేంత వాటర్ అంతే. ఇప్పుడు దీన్ని మళ్ళీ మూత పెట్టేసి 2 విజిల్స్ వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలి. చాలా టేస్టీ, పుల్లగా పులుపు తినే వాళ్ళకి, కారం తినే వాళ్ళకి, మసాలాలు తినే వాళ్ళకి సెట్ అయ్యే వంకాయ కూర రెడీ. రైస్కి, ముద్దకి, చపాతీకి చాలా బాగుంటుందండి నూనెంకాయ కూర. ఆయిల్ చూసారు ఎంత బాగుందో.